హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదండి. సో మనం ఈ ఫ్రైడే రోజు లక్ష్మీ కటాక్షం కోసం రాగి చెంబులో నీరు పోసి ఎక్కడ పెట్టుకోవాలో చూసేద్దాం. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదండి దేవుడి మందిరం. సో ఇక్కడ ఈశాన్య మూల అనేది చూసారు ఇక్కడ. సో ఈ ప్లేస్లో మనం పెట్టుకోవాలండి. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే అక్కడ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదా. ముందుగా ఇప్పుడు మనకి ఈశాన్య మూల కదండి. సో ఇక్కడ పసుపు రాసుకొని ఫస్ట్ ఈ వాలికి పసుపు రాసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా. సో ఇలా పసుపు రాసుకున్న తర్వాత కుంకుమతో బొట్టునైతే పెట్టుకోవాలి. ఇంకా స్వస్తిక్ సింబల్ అయినా పర్వాలేదండి, లేదంటే ఓం అని పెట్టుకున్నా సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇక ఈ విధంగా మనకి మెయిన్లీ ఈశాన్య మూలే కదండి. చాలామంది ఇప్పుడు దేవుడి గది సెంటర్లో అలా పెడుతున్నారు. సో అలా కాదండి, మనకి దేవుడి మందిరం అనేది ఎప్పుడు ఈశాన్య మూలలోనే ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకా ఈ ఈశాన్య మూలలో చూసుకుందాము. ఇక్కడ మెయిన్లీ ఇలా పసుపు రాసుకొని ఇదిగోండి. సో ఈ విధంగా పసుపునైతే రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకున్న తర్వాత దీనిపైన వరిపిండితో ముగ్గునైతే వేసుకుందాము. సో ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ విధంగా చేస్తున్నారు కమెంట్ చేసేయండి. ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటే ఇంకా మంచిదండి. మనకి ఇప్పుడు మార్గశిర మాసం కదా. సో ఈ మాసంలో చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి. ఇలాగా మనం దేవుడి పూజకి ఏది చేసినా మనం ఆ దేవుడి మందిరంలో మాత్రం కంపల్సరీగా పద్మ ముగ్గే వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా పద్మ ముగ్గు వేసుకుంటే ఎంత నిండుగా కనబడుతుంది. పద్మ ముగ్గుకున్న విలువే వేరండి. అందుకని చెప్పేసి బయట ఎక్కడ వేయకూడదు. పద్మ ముగ్గు అనేది దేవుడి గదిలోనే వేసుకోవాలి. ఇంకా వరిపిండితో వేసేసాను కదా, ఇప్పుడు పసుపుతో మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఈ విధంగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా పసుపుతో వేయడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా లక్షవారము శుక్రవారం అనే కాకుండా ఎవ్రీ ఫ్రైడే ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఎవ్రీ ఫ్రైడే మనం ఎలాగ నిత్య దీపం పెట్టుకుంటాం కదా. సో ఫ్రైడే రోజనే కాకుండా డైలీ దీపం పెట్టుకున్నప్పుడు మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈశాన్య మూలలో ఫస్ట్ ఈ విధంగా చేసుకొని తర్వాత దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో గొడవలు చికాకులు అలా ఏమీ లేకుండా ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా నేను పసుపు కుంకుమతో కూడా బొట్లు అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనం పీటను అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడ అంటే మనం ఈశాన్య మూలలో చెంబు ఒకటి కిందన పెట్టకూడదు కదండి. సో అందుకని ఇక్కడ పీట అయితే పెడుతున్నాను నేను. సో ఈ పీట మీద మనం ఈ రాగి చెంబు అండి, చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. సో ఈ రాగి చెంబు మీద మనం ఇలా స్వస్తిక్ సింబల్ అండి. సో రాగి చెంబు ఉట్టినే పెట్టకుండా ఇలా స్వస్తిక్ సింబల్ వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే చాలా నిండుగా కనబడుతుందండి. ఇంట్లో చిన్న చెంబులు ఉంటాయి, సో అవి పెట్టుకున్నా పర్వాలేదు. ఏదైనా రాగి చెంబే యూజ్ చేయాలండి. మనం ఎక్కువగా సిల్వర్ అలా యూజ్ చేస్తుంటాం కానీ సో అవి యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మనం పూజకి ఏదైనా కావాలన్నప్పుడు మాత్రం రాగినే ఎక్కువ యూజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇలా ఈ విధంగా గంధంతో ఈ విధంగా స్వస్తిక్ సింబల్ వేసుకొని ఇంకా మధ్యలో కూడా ఇలా బొట్టులు అయితే పెట్టేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంక ఈ విధంగా ఇలా కుంకుమతో బొట్టులను అయితే పెట్టుకుంటే ఎంత కళగా కనబడుతుంది చూసారా. సో ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. సో ఫ్రెండ్స్, ఎంతమంది ఇలా చేస్తారు మీరు? ఇప్పుడు మనం ఈ చెంబుని ఇక్కడైతే పెట్టేసుకుందామండి ఈ విధంగా. సో చూస్తున్నారు కదా, ఈశాన్య మూలలో మనకి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏదైతే చెంబు పెట్టేసామో వాటర్ని ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి వాటర్ వేసుకున్న తర్వాత మనం ఆ వాటర్లో ఏమేమి వేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, ఇక పసుపు, తర్వాత కుంకుమ, అక్షింతలు, తర్వాత గంధం అండి. ఇదిగో గంధము. ఆ తర్వాత మనకి
ఇంట్లో వట్టి వేళ్ళు అని ఉంటాయండి, షాపుల్లో దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ అవి ఎక్కడైనా దొరికితే అవి కూడా వేసుకోండి. ఇంకా చిల్లర కాయిన్ అయితే వేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి నేనైతే 5 రూపీస్ కాయిన్స్ అయితే వేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా 5 రూపీస్ కాయిన్స్ అయితే వేస్తున్నాను. ఒకసారి మనం ఈ విధంగా వాటర్ని అయితే పోసుకున్నాం కదండి. సో మనం ఇందులోకి ఇప్పుడు పువ్వులండి, ఇంకా మెయిన్లీ పువ్వులు. ఇంకా ఇప్పుడు మార్గశిర మాసం కదా, సో ఎన్ని పువ్వులతో పూజ చేసుకుంటే అంత మంచిదండి. మనకైతే చామంతి పువ్వులు ఉన్నాయి ఇక్కడ. సో ఆ చామంతి పువ్వులతో అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిదండి. లక్ష్మీ కటాక్షం కోసం మనం ఫ్రైడే రోజు ఉప్పు దీపం వెలిగించుకుంటే ఎంత పుణ్యఫలం కలుగుతుందో ఇలా ఈశాన్య మూలలో ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. ఇలా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఎవ్రీ ఫ్రైడే చేసుకోండి. ఇంకా నిత్య దీపం పెట్టే వాళ్ళు రోజు చేసుకున్న ప్రాబ్లం లేదండి. ఇంకా చెప్పాను కదా, ఈ వాటర్లో వట్టి వేళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది మనకి. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.